నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఒక్క యుద్ధం అన్ని మార్చేస్తుంది రాజకీయంతో సహా. ట్రంప్ ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాడు ఇప్పుడు. ఇరాన్ వార్ మిగిల్చిన పరిణామాలు ట్రంప్ను రాజకీయంగా భారీగా ఎఫెక్ట్ చేశాయి. ఈ తరుణంలో అమెరికాలో మధ్యంతర ఎన్నికలు రాబోతున్నాయి. ఇది ఇప్పుడు ట్రంప్ను టెన్షన్ పెడుతోంది. పార్టీని గెలిపించండి లేదంటే అభిశంసన తప్పదు అనేంతలా. నిజంగా అలాంటి పరిస్థితే ఉందా? ఈ ఎన్నికలు ట్రంప్కు ఎందుకు అంత కీలకం? అమెరికాలో అసలు ఏం జరుగుతోంది? ట్రంప్ను వెంటాడుతున్న కొత్త టెన్షన్. త్వరలో అమెరికాలో మధ్యంతర ఎన్నికలు. పార్టీని గెలిపించండి లేదంటే అభిశంసనే. ట్రంప్ వ్యాఖ్యలతో ఇప్పుడు కొత్త కల్లోలం. మిడ్ టర్మ్ ఎన్నికలు ట్రంప్కు ఎలా కీలకం? రిపబ్లికన్ పార్టీలో కనిపిస్తున్న ఆందోళన ఏంటి? అమెరికాలో మరోసారి ఎన్నికల హడావిడి కనిపిస్తోంది. నవంబర్ 3న మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయి. 2024లో అధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్న ట్రంప్కు ఇవి అగ్ని పరీక్షలా మారనున్నాయి. ఇందులో అమెరికా ఓటర్లు ఇచ్చే తీర్పు ట్రంప్ మిగిలిన 2 ఏళ్ల పాలనను శాసించనుంది. రెండోసారి అధికారంలోకి వచ్చాక గత 2 ఏళ్లలో ట్రంప్ సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపడం, వీసా నిబంధనలు కఠినతరం చేయడం, అనేక దేశాలపై టారిఫ్లు పెంచడం లాంటి నిర్ణయాలు రేపిన దుమారం అంతా ఇంతా కాదు. దీంతో మధ్యంతర ఎన్నికలు మరింత ఆసక్తి రేపుతున్నాయి. అమెరికాలో అధ్యక్షుడి పదవీ కాలం 4 ఏళ్లుంటుంది. అయితే ప్రతి 2 ఏళ్లకోసారి కాంగ్రెస్ సభ్యుల కోసం ఎన్నికలు జరుగుతున్నాయి. వీటినే మిడ్ టర్మ్ ఎలక్షన్స్ అంటారు. అమెరికా కాంగ్రెస్ లో 2 సభలు ఉంటాయి. ఒకటి దిగువ సభ, ఇందులో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు. ఇవి మొత్తం 435 స్థానాలు ఉంటాయి. వీళ్ల పదవీ కాలం 2 ఏళ్లు మాత్రమే. దీంతో అన్ని స్థానాలకు మధ్యంతర ఎన్నికలు జరుగుతాయి. ఇక రెండవది ఎగువ సభ. ఇందులో ఉండేవాళ్లు సెనేటర్లు. ఒకవైపు ఇరాన్ యుద్ధం మిగిల్చిన పరిణామాలు, మరోవైపు అసంతృప్తితో రగిలిపోతున్న జనాలు. ఇలాంటి టైంలో జరగబోతున్న మధ్యంతర ఎన్నికలు ట్రంప్లో టెన్షన్ క్రియేట్ చేస్తున్నాయి. మిడ్ టర్మ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పైన డెమోక్రాట్లు నియంత్రణ సాధిస్తే తనపై అభిశంసనకు ప్రయత్నించే అవకాశం ఉందని ట్రంప్ హెచ్చరిస్తున్నారు. ఈ ఎన్నికలను తన అధ్యక్ష పాలనపై జరిగే రెఫరెండంలా భావించి రిపబ్లికన్లు ఓటు వేయాలని కోరారు. కాంగ్రెస్ పై రిపబ్లికన్ల కంట్రోల్ పోతే ఎదురయ్యే పరిణామాలపైన తన మద్దతుదారులను ఆయన హెచ్చరించారు. ఇక తన రాజకీయ ప్రత్యర్థులపై ఆయన ఘాటు విమర్శలు చేశారు. పిచ్చివాళ్లు, హింసాత్మకంగా వ్యవహరించే వ్యక్తులు అంటూ మండిపడ్డారు. వాళ్లు తనను అభిశంసించబోతున్నారని ఎందుకో వాళ్లకు కూడా తెలియదు అంటూ తన మార్క్ సెటైర్లు గుప్పించారు ట్రంప్. మధ్యంతర ఎన్నికలు అనేవి తన రాజకీయ విధానాలకు పరీక్ష లాంటివని, ప్రతి ఒక్కరూ వచ్చి ఓటు వేయాలని కోరారు ట్రంప్. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అమెరికా రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి. రిపబ్లికన్లు ఓడిపోతే తమ ప్రభుత్వం తీసుకువచ్చిన కీలక విధానాలు ప్రమాదంలో పడతాయని ట్రంప్ హెచ్చరిస్తున్నారు. మనం ఓడిపోతే మీరు సరిహద్దు భద్రతను కోల్పోతారు, పన్ను తగ్గింపులను కోల్పోతారు, సాధించిన ప్రతి దాన్ని కోల్పోతారని జనాలకు సూచించారు. తానే బ్యాలెట్లో పోటీ చేస్తున్నట్లు ఊహించుకొని ఓటు వేయాలని ఓటర్లను ట్రంప్ కోరారు. ఈ వ్యాఖ్యలతో మధ్యంతర ఎన్నికలు ఆయనలో ఎలాంటి టెన్షన్ క్రియేట్ చేశాయో అర్థమవుతోంది. నిజానికి ఇవి ట్రంప్కు చాలా కీలకం. వచ్చే నవంబర్లో ప్రతినిధుల సభలోని 435 స్థానాలకు, సెనెట్లోని కొన్ని స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ప్రస్తుతం కాంగ్రెస్ పైన రిపబ్లికన్ల ఆధిపత్యం ఉంది. అయితే మిడ్ టర్మ్ ఎన్నికల్లో ప్రతినిధుల సభలో డెమోక్రాట్లకు మెజార్టీ దక్కే అవకాశాలు ఉన్నాయనే అంచనాలు వినిపిస్తున్నాయి. ట్రంప్ ఆమోద రేటింగ్ తగ్గటం, ఇరాన్పై అమెరికా చేపట్టిన సైనిక చర్యలు, పెరుగుతున్న ధరల్లాంటి అంశాలు రిపబ్లికన్లకు ప్రతికూలంగా మారొచ్చనే వాదన వినిపిస్తోంది.
ఇదే ఇప్పుడు ట్రంప్ను, రిపబ్లికన్ పార్టీని టెన్షన్ పెడుతోంది. ఆయన ఓడిపోతే తీవ్రమైన పరిణామాలు వస్తాయి రిపబ్లికన్ పార్టీకి అని ఒక పెద్ద వదంతి ఉన్నది. దాంట్లో ఇప్పుడు కనపడేది ఏంటంటే ఓడిపోతే ఆయన కింద హౌస్లో ఓడిపోతాడు, సెనెట్లో ఆయన పార్టీ గెలిచే అవకాశం ఉన్నది. ఎందుకంటే ఆయనకు వ్యతిరేకంగా డెమోక్రాట్స్ కూడా చాలా తప్పు చేస్తూ ఉన్నారు, తప్పు క్యాండిడేట్స్ పెడతా వస్తున్నారు సెనెట్కి. సో ఆయనకు అవకాశం ఉన్నది. తప్పకుండా వచ్చిన పరిస్థితి ఏంటంటే 2 హౌసెస్ ఓడిపోయినా ఆయన మేనేజ్ చేసుకోగలరు. ఎందుకంటే అమెరికాలో ప్రెసిడెంట్ ఆయన పార్లమెంట్ మీద ఆధారపడి లేదు భారతదేశంలాగా. వాళ్ళ ముగ్గురే అడ్జస్ట్ అవ్వాలి వాళ్ళ రాజ్యాంగం ప్రకారంగా, జ్యుడిషియరీ, పార్లమెంట్, ప్రెసిడెంట్. ప్రతినిధుల సభలో డెమోక్రాట్లు మెజార్టీ సాధిస్తే ట్రంప్ ప్రభుత్వంపై మరిన్ని విచారణలు చేపట్టే అవకాశం వారికి లభిస్తుంది. దీంతో పాటు ఆయనపై అభిశంసన ప్రక్రియను ప్రారంభించే అవకాశం కూడా ఉంటుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే ట్రంప్ను పదవి నుంచి తొలగించాలంటే కేవలం ప్రతినిధుల సభలో అభిశంసన తీర్మానం సరిపోదు. సెనేట్లో 3/2 మెజార్టీతో దోషిగా తేలాల్సి ఉంటుంది. ఇక అటు అధ్యక్షుడిగా ఎన్నిసార్లు కొనసాగొచ్చనే రాజ్యాంగ పరిమితులపై కూడా ట్రంప్ అప్పట్లో కీలక వ్యాఖ్యలు చేశారు. మరోసారి పోటీ చేసే అవకాశం కల్పించేలా నిబంధనలు మార్చితే తాను దానికి సిద్ధంగా ఉంటానని కూడా చెప్పుకొచ్చిన ఆయన తన మనసులో మాట పరోక్షంగా బయటపెట్టారు. ఇలాంటి తరుణంలో మిడ్ టర్మ్ ఎన్నికలు మరింత కీలకంగా మారుతున్నాయి. ట్రంప్ లక్ష్యాలు, విధానాలు కంటిన్యూ కావాలన్నా, రాబోయే 2.5 ఏళ్లు తన నిర్ణయాలకు ఎలాంటి అడ్డంకులు ఉండొద్దన్నా మధ్యంతర ఎన్నికల్లో విజయం రిపబ్లికన్ పార్టీకి అవసరం. ఇక ప్రతినిధుల సభపై రిపబ్లికన్లు కంట్రోల్ కోల్పోతే కమిటీలు, విచారణలను వాళ్లు నియంత్రించే అవకాశాలు ఉంటాయి. ట్రంప్ కుటుంబ వ్యాపారాలు, క్రిప్టో ప్రాజెక్టులు, ఎప్స్టీన్ కేసు, ఇరాన్ వార్ లాంటి వాటిపై దర్యాప్తు కోసం ఇప్పటికే వాళ్లు ప్లాన్ చేసుకున్నారు. ఇక తన 2వ టర్మ్లో చాలా తక్కువ మెజార్టీతో ట్రంప్ అధికారంలోకి వచ్చారు. ఇలాంటి పరిణామాల మధ్య మిడ్ టర్మ్ ఎన్నికల్లో కాస్త అటూ ఇటుగా అయినా ట్రంప్కు అసలైన సవాళ్లు ఎదురవడం ఖాయం. అయితే డెమోక్రాట్లు అభిశంసన వరకు తీసుకువెళతారా లేదా అనేది ఎన్నికల ఫలితాలు, జనాల అభిప్రాయం, అంతర్గత వ్యూహాలపై ఆధారపడి ఉంటుంది. అలా అని ఖచ్చితంగా అభిశంసన జరుగుతుంది అనేది కూడా చెప్పలేని పరిస్థితి. ఏది ఏమైనా మిడ్ టర్మ్ ఎలక్షన్స్ రూపంలో ట్రంప్కు సవాళ్లు ఎదురవటం ఖాయంగా కనిపిస్తోంది. పార్టీ ఓడితే అధ్యక్షుడి అభిశంసనకు రంగం సిద్ధం కావడం దాదాపు ఖాయంగా కనిపిస్తున్నాయి. మరోవైపు జరుగుతున్న పరిణామాలు రిపబ్లికన్ పార్టీకి ఓటమి ఖాయమనిపిస్తున్నాయి. నిజంగా ట్రంప్కు భారీ షాక్ తగలబోతోందా? డెమోక్రాట్లదే పై చేయి కాబోతోందా? ట్రంప్ మీద జనాల్లో ఈ స్థాయిలో అసంతృప్తికి కారణమేంటి? 2 ఏళ్ల పాలనలో ట్రంప్ వైఫల్యాలు ఏంటి? మిడ్ టర్మ్ ఎన్నికల నాటికి రాజకీయం ఏ మలుపు తిరగబోతోంది? భారీగా పడిపోయిన ఆమోద రేటు, విదేశాంగ విధానంలో విజయమే లేదు. మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్కు షాక్ తప్పదా? పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్ ఎంత? ట్రంప్నకు ఎదురు కాబోయే కష్టాలేంటి? 2 ఏళ్ల పాలనపై ట్రంప్ ప్రజా ఆమోద రేటింగ్ 33% పడిపోయింది. ఆయన ప్రస్తుత పదవీ కాలంలో ఇదే అత్యంత తక్కువ స్థాయి. వలస విధానాలు, వాణిజ్యపరమైన సుంకాల ప్రభావం కూడా ఆయన రేటింగ్ పడిపోవడానికి కారణాలుగా కనిపిస్తున్నాయి. కేవలం 33% మంది మాత్రమే అధ్యక్షుడిగా ట్రంప్ పనితీరును ఆమోదించారు. ఆయన మొదటి పదవీ కాలంలో 2017 డిసెంబర్లో నమోదైన అత్యల్ప స్థాయికి ఇది సమానం. 2025లో దేశంలో దాదాపు సగం మంది అధ్యక్ష పదవికి ఆమోదం తెలిపారు. అయితే లేటెస్ట్ సర్వేలో 64% మంది అమెరికన్లు ఆయన పనితీరును వ్యతిరేకిస్తున్నట్లు తేలింది. పెరుగుతున్న ధరలు, నిత్యావసరాల భారం, ద్రవ్యోల్బణ నియంత్రణలో ప్రభుత్వం వైఫల్యం లాంటి ఆర్థిక విధానాల్లో ట్రంప్ మీద వ్యతిరేకత పెరిగింది. ఆర్థిక వ్యవస్థను మెరుగ్గా నిర్వహించగలరు అనడంలో అధికార రిపబ్లికన్ల కంటే డెమోక్రాట్లకే ఓటర్లు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది.
ఎకానమీని డెమోక్రాట్లే మెరుగ్గా నిర్వహిస్తారని 38% మంది భావిస్తూ ఉంటే 35% మంది రిపబ్లికన్ల విధానాన్ని ఇష్టపడుతున్నారు. వలసల విషయంలో డెమోక్రాట్ల విధానం కంటే రిపబ్లికన్ల విధానానికే ఎక్కువ ప్రజాదరణ లభించింది. అయితే ప్రాణాంతక ఘర్షణలు, పిల్లలతో సహా నిర్బంధంలో ఉన్న వారి సంఖ్య పెరగడంతో రిపబ్లికన్లు తమ పట్టును కోల్పోతున్నారు. వలస విధానంపై రిపబ్లికన్ల విధానమే మెరుగైందని సుమారు 40% అంటూ ఉండగా 38% మంది డెమోక్రాట్లను ఎంచుకున్నారు. ఈ 2% పాయింట్ల వ్యత్యాసం ట్రంప్ పదవీ కాలంలోనే అత్యల్పం. వీటికి తోడు అమెరికా, ఇజ్రాయెల్ దాడుల కారణంగా ఇరాన్తో కొనసాగుతున్న దీర్ఘకాలిక యుద్ధంపై జనాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ప్రతి 5 అమెరికన్లలో ఒకరు, రిపబ్లికన్లలో సగం మంది మాత్రమే ఈ యుద్ధం విలువైందని భావిస్తున్నారని సర్వేలు చెబుతున్నాయి. ట్రంప్ నిర్ణయాల ప్రభావం అమెరికా జనాలపై స్పష్టంగా కనిపిస్తోంది. ఇరాన్ యుద్ధ పరిణామాలు వాళ్లను ప్రతిక్షణం వెంటాడుతున్నాయి. యుద్ధం ఆగకపోవడం, చమురు సరఫరా దెబ్బతినడంతో గ్యాస్ ధరలు పెరిగాయి. ట్రంప్ ఇచ్చిన హామీలు, చేసిన వాగ్దానాలు అన్నీ మోసమన్నట్లుగా చూస్తున్నారు అక్కడి జనాలు. ఆర్థికంగానూ జనాల్లో అసంతృప్తి కనిపిస్తోంది. ఇరాన్తో యుద్ధం ఖరీదైన ప్రతిష్టంభనగా మారటం, యుక్రెయిన్ నుంచి గాజా వరకు పలు సంక్షోభాలు ఇంకా పరిష్కారం కాకపోవడంతో మిడ్ టర్మ్ ఎన్నికల ముందు ట్రంప్ విదేశాంగ విధానం ఇబ్బందుల్లో పడినట్లు కనిపిస్తోంది. యుద్ధాలకు దూరంగా ఉంటానని, శాంతి స్థాపనకు కృషి చేస్తానంటూ హామీలు ఇచ్చి రెండోసారి అధికారంలోకి వచ్చిన ట్రంప్ ఆ హామీలను అమలు చేయడంలో విఫలమైనట్లు కనిపిస్తున్నారు. అమెరికాలో సెప్టెంబర్ 7న లేబర్ డే తర్వాత ఎన్నికల ప్రచారం ఊపందుకోవడం సాంప్రదాయం. విదేశాల్లో కొనసాగుతున్న యుద్ధాలు, వాటి ప్రభావంతో అమెరికాలో పెరుగుతున్న ధరలు కాంగ్రెస్ పై రిపబ్లికన్ ఆధిపత్యాన్ని కోల్పోయేలా చేయొచ్చనే ఆందోళన సొంత పార్టీలోనే వినిపిస్తోంది. ఇరాన్తో దౌత్య పరిష్కారం కోసం వారాలకు వారాలు ప్రయత్నించిన ట్రంప్ ఆ తర్వాత చర్చలను నిలిపివేశారు. సైనిక దాడులతో ఇరాన్ను దారిలోకి తెచ్చుకోవడం కష్టమని ఇప్పుడు ఆర్థిక యుద్ధం ప్రకటించారు. మిగతా దేశాల్లోనూ ట్రంప్ చేపట్టిన శాంతి ప్రయత్నాలు పెద్దగా సక్సెస్ కాలేదు. గాజా శాంతి ఒప్పందం కోసం ప్రయత్నించిన ట్రంప్ అల్లుడు, ఆయన ప్రత్యేక ప్రతినిధి కుష్నర్ ఎలాంటి పురోగతి లేకుండా ఉత్త చేతులతో తిరిగి వచ్చారు. 24 గంటల్లో యుద్ధాన్ని ఆపుతానన్న ట్రంప్ రష్యా యుక్రెయిన్ వార్ విషయంలో ఇంకా అడుగు కూడా వేయలేదు. ఇరాన్తో యుద్ధం అమెరికా ఆర్థిక వ్యవస్థనే కాదు, అమెరికన్ల జీవితాలను కూడా భారంగా మార్చేసింది. ఈ ఫలితం ఇప్పుడు మధ్యంతర ఎన్నికలపై స్పష్టంగా కనిపించే ఛాన్స్ ఉంది. నవంబర్లో జరిగే ఎన్నికల్లో అటు ప్రతినిధుల సభలో, ఇటు సెనేట్లో రిపబ్లికన్ పార్టీ ఆధిపత్యాన్ని కోల్పోయే అవకాశాలు క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే అధ్యక్షుడిగా మిగిలిన 2 ఏళ్లలో తన విధానాలను అమలు చేయడం ట్రంప్కు చాలా కష్టమవుతుంది. మిడ్ టర్మ్ ఎన్నికల్లో ఓడిపోతే అభిశంసన జరుగుతుందా లేదా అనే సంగతి ఎలా ఉన్నా రాజకీయంగా మాత్రం ట్రంప్కు అసలైన సవాళ్లు ఎదురయ్యే అవకాశాలు మాత్రం క్లియర్గా కనిపిస్తున్నాయి. ఎలక్షన్స్ తర్వాత ట్రంప్ రాజకీయంగా వీక్ అయితే ఇన్నాళ్లు ట్రంప్ నిర్ణయాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రత్యర్థి దేశాలకు మంచి అవకాశం దొరికినట్లు అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓవరాల్గా అమెరికా మధ్యంతర ఎన్నికలు ఇప్పుడు అమెరికాలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా మరింత ఆసక్తి క్రియేట్ చేస్తున్నాయి.